మనకు తెలుసు కొన్ని రోజుల క్రితం నామినేషన్స్ని అనౌన్స్ చేశారు ఏపీ సినీ గోవర్స్ అసోసియేషన్. వాళ్ళ నుంచి ఎక్కువ ఎస్ఎంఎస్లు ఎవరికైతే వచ్చాయో ఎక్కువ ఓట్స్ వాళ్ళని విన్నర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ నామినేషన్స్ని మేము అనౌన్స్ చేయబోతున్నాము. విన్నర్స్ని పెద్దలు అనౌన్స్ చేయబోతున్నారు. మొదటి కేటగిరీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీ. మరి ఈ కేటగిరీలో నామినేషన్స్ శ్రీకృష్ణ కలవారి కోడళ్ళు జీ తెలుగు, బంటి మమతల కోవెల జెమినీ టీవీ, గజల్ శ్రీనివాస్ అభిషేకం ఈటీవీ, కార్తీక్ ఆకాశగంగా ఈటీవీ. నామినేషన్స్ ఫర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్. ప్రతి కేటగిరీలో నలుగురు పోటీ పడ్డారు. వాళ్ళలో నుంచి ఎవరు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్? డాక్టర్ బంటి మమతా కోవెల. మమతల కోవెల మమతల కోవెల సపపమ పనిని గపమప సపపమ పనిని సగపమప. Man with the melodious voice, Banti, best playback singer for 2011. జాబిలి వెన్నెల్ల పువ్వుల తావుల్ల చక్కని తోటల్లో చల్లని పాటల్ల. ఒక పక్క సింగర్ గా ఇంకో పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా బంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సుబ్బరామరెడ్డి గారి చేతుల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ అవార్డు తీసుకున్నందుకు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి కళాకారులు అందరికీ కూడా అభినందనలు. ఏపీ సినీ గోవర్స్ నాకు సెకండ్ టైం రావడం అండి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు అందరూ ఆదరిస్తూ నా పాటలని మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తాను అనుకుంటూ అందరికీ రామకృష్ణ గారికి అందరికీ. జాబిలి వెన్నెల్లా పువ్వుల తావుల్లా చక్కని తోటల్లో చల్లని పాటల్లా ఒకరికొకరు కలిసి మెలసి తోడు నీడ బ్రతుకు విరిసి పెనవేయులోగిలి మాకు కోవెల అలరారు వాకిలి మాకు కోవెల మమతల కోవెల మమతల కోవెల మమతల కోవెల మమతల కోవెల. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బంటి గారు. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. నామినేషన్స్ ఆహా ఏమి రుచి జెమినీ టీవీ, అభిరుచి ఈటీవీ, మీ ఇంటి వంట జీ తెలుగు, మా ఊరి వంట మా టీవీ. అవార్డుని గెలుచుకున్న కార్యక్రమం మా ఊరి వంట ఈటీవీ వెంకటేశ్వరరావు గారు. బెస్ట్ విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మా ఊరి వంట. ఈ అవార్డుని పట్నాయక్ గారు అందుకుంటున్నారు. బెస్ట్ మెగా డైలీ సీరియల్ మొగిలి రేకులు. మొగిలి రేకులకు గాను బెస్ట్ మెగా డైలీ సీరియల్. దీనికి నామినేషన్స్ లేకుండా, నామినేషన్స్కి దగ్గరలో కూడా ఏ సీరియల్ కూడా లేదు. మొగిలి రేకులే ఉంది. 1 మొగిలి రేకులు, 2 మొగిలి రేకులు, 3 మొగిలి రేకులు, 4 మొగిలి రేకులు. అందుకే ఈ అవార్డు అందుకోవడానికి సాగర్ని ముందుకొచ్చి ఈ అవార్డుని తీసుకోవాల్సిందే కోరుతున్నాం. నిజంగా తినడం కూడా మానేస్తామేమో కానీ సీరియల్ని వాచ్ చేయడం మాత్రం చాలా మంది మానేయరు. ఆ టైం వచ్చిందంటే పనులన్నింటినీ అడ్జస్ట్ చేసుకుని కూర్చుని చూస్తారు. అక్కడ ఒక ఆవిడ చెయ్యెత్తుతున్నారు నేను ఆ కేటగిరీ అని. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బెస్ట్ మెగా డైలీ సీరియల్ మొగలి రేకులు. మొగిలి రేకులు ఈ అవార్డుని సీరియల్ తరఫున అందుకున్న సాగర్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సాగర్ గారు నటించడానికి మొహమాట పడరు, మాట్లాడడానికి కొంచెం మా ప్రొడక్షన్ లో అందరికంటే సీనియర్ సనా గారు. సో తను మాట్లాడితే ఇంకా బాగుంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సినీగోవర్స్ రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ సుబ్బరామ్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ టీవీ అవార్డ్స్. వీ నీడ్ a great support from the people like you, sir. Thank you once. Thank you so much. Lifetime achievement award అనగానే అప్పుడేనా అనిపించింది నాకు. చాలామంది అడిగారు ఏంటి అప్పుడేనా అనేసి, నాకు అలాగే అనిపించింది. ఐ ఫీల్ స్టిల్ కెరియర్ స్టార్ట్ అయింది ఇప్పుడే అనిపించింది. రీసెంట్గా ఐ మెట్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇన్ మై షూటింగ్ అండ్ సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాను. సో గుర్తుపట్టండి అంటే రీకలెక్ట్ చేసుకుంటే హీ వాజ్ మై ఫస్ట్ సీరియల్ డైరెక్టర్. దెన్ హీ సెడ్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ 20 years. I was shocked. 20 years of my career, I'm still going strong. And I'm very happy for this. And I think నాకు ఏంటి అప్పుడే 20 years అయిపోయిందా ఏంటి ఇంకా నేను ఏంటి చూస్తే తిరిగి చూస్తే ఐ హావ్ డన్ లాట్. నాకు తెలిసి ఐ హావ్ డన్ సో మెనీ డిఫరెంట్ క్యారెక్టర్స్. నాకు తెలిసి హిస్టారికల్లో దేవుడు సరస్వతి కానీ, ఆది పరాశక్తి కానీ, పార్వతి కానీ, ఇంకా ఎన్నో 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 క్యారెక్టర్స్ చేసేస్తున్నాను. తిరిగి ఏంటి స్టిల్ వాట్ ఐమ్ ఐ సర్చింగ్ ఫర్ అని తెలిస్తే నాకు తెలియని ఒక పెద్ద రోగం ఉందేమో అనిపించింది. ఏంటంటే ఐఎమ్ హంగ్రీ ఫర్ యాక్టింగ్, ఐఎమ్ హంగ్రీ ఫర్ వర్క్, అండ్ ఐఎమ్ హంగ్రీ టు ప్రూవ్ మై సెల్ఫ్ హియర్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్, అండ్ ఐ హోప్ ఐ విల్ డూ దట్. దిస్ లేడీ ఇన్ బ్లాక్ వాట్ సాగర్ ఈస్ హోల్డింగ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ విత్ మీ, but today they have given me a lady in gold. I hope next I'll take gold, diamond, platinum, and goes on and on. So let's hope I get more and more ladies in my house. And thank you so much to all the technicians, producers, directors who were with me, nan support chesaru, inta dooram nan teeskocharu, and they had faith in me. And my makeup man, my assistants, Mr. Abbas, and so many assistants who have changed, who are always with me in my hard-working times and all. Without their support today, I am nothing. Thanks to my family and thanks to each and everyone. And thanks to support TV so much. Endukante ee roju TV is one of the biggest media, even the movie people are backing on. TV lenidi even movie people ki, even though I am a cine artist, I am proud to say that I am even doing TVs, because TV lenidi I don't think any movie is releasing without any publicity. Big stars are coming into TV serials to give a publicity to promote their movies. So we are nothing less than them, and hope today, very soon, all the union of TV and movie will be one. I hope to see it soon. Thank you so much. Thank you, Sana Garu. The next category is Best Character Actress. Nominations: Jayalalitha, Aparanji, Gemini TV; Telangana Shakuntala, Chinna Kodallu, Zee Telugu; Kavita, Egire Paurama, ETV; and Shruti, Mogali Rekulu, Gemini TV. Best Character Actress. Best Character Actress Jayalalitha, Aparanji, Gemini TV. అపరంజి సీరియల్కి గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకుంటున్నారు. చాలామంది ఆమె అందాన్ని మాత్రమే చూస్తారు, కానీ ఆమెలోని నటన ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అమ్మమ్మ.com, అపరంజి లాంటి సీరియల్స్లో ఎంతో హుందాతనంతో నిండిన పాత్రల్ని ఎంతో సమర్థవంతంగా పోషిస్తున్న జయలలిత గారు బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ ఆఫ్ 2011 ఆవిడని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, తోటి కళాకారులకు, విచ్చేసిన మీ అందరికీ. నేను ఫస్ట్ టైం ఇలాంటి అవార్డు తీసుకోవడం. నామినీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్కి నన్ను కూడా పిలిచారు రామకృష్ణ. నన్ను ఎందుకు పిలిచారో అర్థం కాలేదన్నాను, కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. కళాబంధు సుబ్బరామిరెడ్డి గారి కళా పరిషత్కి నామినీస్ని సెలెక్ట్ చేయడానికి నన్ను ఒక ప్రత్యేక అతిథిగా పిలిచారు. అప్పుడు నేను అనుకోలేదు నాకు అవార్డు వస్తుందని, కానీ ఇవాళ ఈ అవార్డు అపరంజికి వచ్చింది. ఇది నాకే కాదు, మా అపరంజి టీం అందరికీ వచ్చినట్టు. సుబ్బరామిరెడ్డి గారికి ఈ అవకాశం నాకు కల్పించి అవార్డు ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అవార్డ్ కేటగిరీ బెస్ట్ కెమెరామెన్ కేటగిరీలో మొగిలి రేకులు సీరియల్కి బాబా రవి గారు, అలాగే ఆటో భారతి సీరియల్కి గాను రామ్ సింగ్, పుత్తడి బొమ్మ సీరియల్కి గాను ఓం ప్రకాష్, ముద్దుబిడ్డ సీరియల్ గాను పాండు, వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు. ది అవార్డ్ goes to best cameraman award goes to the best cameraman award goes to Om Prakash, Puttadi Bomma ETV. ఓం ప్రకాష్ ఈటీవీలో ప్రసారం అవుతున్న 800 ఎపిసోడ్లు దాటిన పుత్తడి బొమ్మ సీరియల్కి గాను టీఓపీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఓం ప్రకాష్. తెలుగు టీవీ ఇండస్ట్రీలోనే చాలా ఫాస్ట్గా కెమెరాని హ్యాండిల్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు ఓం ప్రకాష్.
28 నిమిషాల ఏకబిగిన ఒకే ఒక సీన్ని ఒక్క కట్ లేకుండా షూట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ఓం ప్రకాష్. ఇట్స్ అ సింగిల్ షాట్ which was aired in TV in 2 episodes. Okay, next category, Best Newsreader Male. Nominations are Murali TV9, CLN Sharma ETV, VLN Kumar Sakshi TV, Varaprasad NTV. Best Male Newsreader. మురళీకృష్ణ గారు TV9. TV9 మురళీకృష్ణ గారు ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ అవార్డును అందుకుంటున్నారు దీప్తి గారి రూపంలో. స్పందన మురళి గారి వాయిస్లో అయితేనే చెప్పాలి. మురళీకృష్ణ ఆయన ఎన్కౌంటర్లు చేయడంలో సిద్ధహస్తులు, అంటే అడవుల్లో కాదండి, స్టూడియోల్లో. ఆయన లేటెస్ట్ సిరీస్ ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో హీ డెఫినెట్లీ డిజర్వ్స్ దిస్. కంగ్రాచులేషన్స్ మురళి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కేటగిరీ బెస్ట్ న్యూస్ రీడర్ ఫిమేల్. బెస్ట్ న్యూస్ రీడర్ ఫిమేల్ కేటగిరీలో నామినేషన్స్ దీప్తి వాజ్పేయి ఫ్రమ్ TV9, విజయ్ చంద్రిక ABN ఆంధ్రజ్యోతి, అండ్ హిమబిందు ఫ్రమ్ iNews, గణపతి కృప ఫ్రమ్ HM TV. రిజల్ట్ ప్లీజ్. బెస్ట్ న్యూస్ రీడర్ విజయ్ చంద్రిక, ABN ఆంధ్రజ్యోతి. విజయ్ చంద్రిక ఈ మధ్య కాలంలో వచ్చి చాలా మంచి న్యూస్ రీడర్గా పేరు తెచ్చుకుంది. విజయ్ చంద్రికని స్పందించాల్సిందే కోరుతాను. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ అండ్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా యజమాని గారిని కూడా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.